నమస్కారం. ఇప్పుడైన తాజా వార్త. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని భారీ హెచ్చరికలు అయితే ప్రస్తుతం ప్రభుత్వం అయితే చేస్తుంది. అయితే ఎందుకు ఏంటనేది కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. భారత్‌లోకి కరోనా రీ ఎంట్రీ అయితే ఇచ్చింది. అసలు కారణం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి చరిత్రలో కలిసిపోయిందనుకున్న తరుణంలో ఈ వైరస్ మరోసారి తన ఉనికిని చాటుకుంటుంది. దేశవ్యాప్తంగా కొద్ది రోజులుగా కరోనా కేసులైతే పెరిగిపోతున్నాయి. అయితే ఆరోగ్య నిపుణులు, కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రస్తుత పరిస్థితిని గత మహమ్మారి దశతో పోల్చాల్సిన అవసరం లేదంటున్నారు. అయినప్పటికీ కూడా కేసులు క్రమక్రమంగా పెరుగుతుండడం, అలాగే కొన్ని రాష్ట్రాల్లో మరణాలు కూడా సంభవించడం ఆందోళన అయితే కలిగిస్తుంది. ఆ రాష్ట్రాల్లో మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఉండడం అనేది గమనార్హం. ప్రస్తుతం కరోనా ప్రభావం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. తాజా గణాంకాల ప్రకారం కేరళలో 115 కేసులు అయితే నమోదు కాగా, కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39, ఢిల్లీలో 18, అండమాన్ నికోబార్ దీవుల్లో 13 కేసులు నమోదయ్యాయి. అయితే సంఖ్యపరంగా ఇవి పెద్దగా కనిపించకపోయినా కూడా గత కొంతకాలంగా కేసులు చాలా తక్కువ స్థాయిలో ఉన్న నేపథ్యంలో మళ్ళీ వైరస్ ఉనికి అనేది నమోదు కావడం ఆరోగ్య శాఖను అప్రమత్తమైతే చేస్తుంది. అయితే మన ఏపీలో కూడా ఆందోళనకరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా విజృంభణ ఆందోళనకరంగా మారింది. గత నెల 26వ తేదీ నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 13 కరోనా పాజిటివ్ కేసులు అయితే నమోదయ్యాయి. వీరిలో 4 మరణించగా ప్రస్తుతం కొంత నలుగురు అయితే చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారైతే కోలుకున్నట్లుగా వైద్య వర్గాలు అయితే తెలిపాయి. మరణించిన వాళ్ళు ఎక్కువ మందికి ఇప్పటికే ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది. అయినప్పటికీ కూడా కరోనా సోకిన రోగుల మరణాలు నమోదు కావడం ప్రజలు ఆందోళనకనైతే కారణమవుతుంది. అయితే ఈ లక్షణాలు ఉంటే కనుక ఖచ్చితంగా కరోనా అని అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. ప్రస్తుతం నమోదవుతున్న కేసులో ఎక్కువ మంది స్వల్ప లక్షణాలతోనే కోలుకుంటున్నప్పటికీ కూడా 60 ఏళ్లు దాటిన వృద్ధులు, గుండె ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహం, కిడ్నీ సమస్యలు ఉన్నవారు, అలాగే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నారు మాత్రం మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు అయితే సూచిస్తున్నారన్నమాట. అయితే మరణించిన వాళ్ళు కూడా ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారే ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. కొత్త సబ్ వేరియంట్లతో సోకిన వాళ్ళు ఎక్కువగా జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, అలాగే ముక్కు కారడం, ఒళ్ళు నొప్పులు, అలసట వంటి లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవి సాధారణంగా వైరల్ ఫీవర్ లేదా జలుబు లక్షణాలు పోలి ఉండడంతో చాలా మంది పరీక్షలు చేయించుకోవడానికి అయితే నిర్లక్ష్యం చేసే అవకాశం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారనమాట. అందుకే ఈ లక్షణాలు 2-3 రోజుల పైగా కొనసాగితే కనుక వైద్యులను సంప్రదించడం మంచిదని వైద్యులైతే ఈ రకమైన సలహాలు అయితే ఇస్తున్నారనమాట. అయితే దీనిపైన కేంద్రం అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అయితే అప్రమత్తమైందనమాట. రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన చోట పరీక్షలు పెంచాలని కూడా, అలాగే జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా కూడా కొత్త వేరియంట్లపైన నిఘా కొనసాగించాలని కూడా సూచిస్తున్నట్లుగా ఈ సమాచారం అవుతుంది. అలాగే ఆసుపత్రుల్లో కూడా ఆక్సిజన్, అలాగే ఐసీయూ పడకలు కానీ, అవసరమైనటువంటి మందులు అన్ని కూడా మరి పేషెంట్లకు సిద్ధంగా ఉండాలని కూడా ఆదేశించడం అయితే జరిగింది. అలాగే కొన్ని రాష్ట్రాల్లో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కూడా ఐసోలేషన్ వార్డులను కూడా సిద్ధం చేయడం, హోమ్ ఐసోలేషన్ మార్గదర్శకాలను కూడా అమలు చేయడం కూడా ప్రారంభం అయితే అయిందనమాట. సో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇప్పుడు 4 మరణించడం జరిగింది కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, అలాగే కరోనా సోకిన వారిలో ఈ చెప్పినటువంటి లక్షణాలు కనుక ఖచ్చితంగా ఉంటే 3 రోజుల తర్వాత అయినా సరే ఈ నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని కూడా ఆరోగ్య శాఖ అయితే ఈ రకమైన సలహాలు, సూచనలు అయితే ఇస్తుంది.